ఇషాంత్ శర్మ, ఉమేష్ యాదవ్, భువనేశ్వర్ కుమార్, తర్వాత బూమ్రా, మహమ్మద్ షమీ, అలాగే మహమ్మద్ సిరాజ్, ఈ ముగ్గురు కూడా టీంలో ఫాస్ట్ బౌలింగ్ ట్రయల్ కింద సెటిల్ అయ్యారు. సిరాజ్కి పెద్దగా గాయాల నుంచి ఇబ్బంది రాలేదు, కానీ బూమ్రా ఇప్పుడు గాయపడుతూనే ఉంటాడు. మహమ్మద్ షమీ కూడా నవంబర్లో యాంకిల్ ఇంజరీ అయింది వరల్డ్ కప్ ఆడుతున్నప్పుడు. దాని తర్వాత ఫిబ్రవరిలో ఇంగ్లాండ్లో ఆపరేషన్ అయింది. తర్వాత బెంగళూరులో ఉన్న నేషనల్ క్రికెట్ అకాడమీకే పరిమితమయ్యాడు రీహాబిలిటేషన్కి. ఈ మధ్యనే బౌలింగ్ వేయడం కూడా షార్ట్ రన్ అప్ మొదలుపెట్టాడు. అయితే తప్పకుండా దిలీప్ ట్రోఫీ ఆడి బంగ్లాదేశ్ జరిగే 2 టెస్ట్ మ్యాచ్లకి అందుబాటులో ఉంటాడని ప్రతి ఒక్కళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. కానీ దిలీప్ ట్రోఫీలో అగార్కర్ నేషనల్ సెలక్షన్ కప్ ఇచ్చేయమని హింట్ ఇచ్చినప్పటికీ దిలీప్ ట్రోఫీలో అవకాశాలు మటుకు ఇవ్వలేదు. అంటే పూర్తిగా రికవర్ అయ్యాడా లేదా అనే